రాత్రి ఎలిమినేషన్ ఎలా అనిపించింది? రష్మి కూడా వెళ్ళిపోవడం చాలా కొంచెం బాధగా, ఎందుకంటే విష్ణుప్రియ ఏం ఆడుతుందండి గేమ్, ఆడని విష్ణుప్రియ అని పెట్టుకున్నారు కానీ అప్లోడ్ ఆమె నామినేషన్ లో లేదు. ఈసారైనా నామినేషన్ లో వస్తే కంపల్సరీ విష్ణుప్రియ పృథ్వీ ఇద్దరిలో ఎవరైనా వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. రష్మి స్ట్రాంగ్ పర్సన్స్ ఎక్కడో కొంచెం వీక్ అయింది కాబట్టి ఆమెను ఎలిమినేట్ చేసేసారు. కానీ ఉన్న వాళ్ళలో ప్రేరణ, మన విష్ణుప్రియ, పృథ్వీ వాళ్ళలో బట్టి నాకు నచ్చింది యష్మియే. అన్ఫేర్ అనుకుంటున్నాను నేను యష్మి ఎలిమినేషన్. ఒకవేళ యష్మి అవ్వకపోతే ఎవరు వెళ్తే బాగుండని మీరు? పృథ్వీ. ఎందుకంటే పృథ్వీ కొంచెం మన గౌతమ్ మీద ఎగిరి పడ్డాడు, అందరి మీద గట్టిగా మాట్లాడినాడు కాబట్టి నా అభిప్రాయం ప్రకారం పృథ్వీ వెళ్ళిపోతే బాగుండని నా అభిప్రాయం అండి. ఇప్పుడు ప్రోమో చూస్తే మన డాక్టర్ బాబు మీద నబీల్ పడుతున్నాడు, నబీల్ గౌతమ్ మీద అరుస్తున్నాడు. తర్వాత మన యష్మి అంటున్నా ప్రేరణ వచ్చి రోహిణి మీద, వీళ్ళంతా గ్యాంగ్ అయి పాపం అవినాష్ మీద కూడా ఎగురుతున్నాడు పృథ్వీ. పృథ్వీ ఇంకా లాస్ట్ అనుకుంటున్నాను నేను, పృథ్వీ ఇంకా క్లోజ్ అయిపోతుందేమో చాప్టర్ అనుకుంటున్నాను. ఎందుకన్నా ఓకే, నబీల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నబీల్ కూడా కొంచెం అనవసరంగా ఆయనతో పెట్టుకుంటున్నాడు అంటున్నారు బయట. పెట్టుకుంటున్నాడు, ఎక్కడో కొంచెం స్ట్రాంగ్ ఉన్న పర్సన్ వీక్ అయిపోతున్నాడు, ఇతని వల్ల వీక్ అయిపోతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే పృథ్వీని సపోర్ట్ చేస్తున్నాడు. పృథ్వీ అసలు నబీల్ ని సపోర్టే చేయలేదు. అలాంటి పృథ్వీ ఎందుకు ఫ్లిప్ అయ్యి పృథ్వీకి సపోర్ట్ చేస్తున్నాడు నబీల్ నాకు అర్థం కావడం లేదు. నబీల్ కి ఇప్పటికి నబీల్ నిఖిలే టాప్ 2 అనుకుంటున్నా. మేబీ మనం బిగ్ బాస్ సీజన్ 8 అంటేనే ఒక హంగామా, ఎక్కువ ట్విస్టులు ఎక్కువ ఉన్నాయి. నా అభిప్రాయం ప్రకారం ఎక్కడ గౌతమ్ మీద వచ్చి టాప్ 2 లో పెడతారేమో, పెట్టినా కూడా ఆశ్చర్యపోతుంది, అంత స్ట్రాంగ్ పర్సన్ అయ్యాడు. మన నాగార్జున గారికి దిమ్మ తిరిగి ఆన్సర్ ఇచ్చాడు ఆయన. నాగార్జున గారు ఎందుకన్నా ఫైర్ అయ్యి ఎలిమినేట్ చేశాడని అంటున్నారు. ఫైర్ ఏం కాలేదు, ఫైర్ అంటే ఇంకా ఆయన ఓపిక లేదు. నాగార్జున గారు మాట్లాడుతున్నా ఆయన టపా మాట్లాడుతున్నాడు. నా తప్పు అనిపించింది మాట్లాడినా సార్ అంటే ఆయన స్టూపిడ్ అని ఒకేసారి అనేసినాడు. ఫ్లిప్ అయ్యారు నాగార్జున గారు. కానీ నాగార్జున గారు అందరినీ ఒకే సమానంగా చూస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే మన విష్ణుప్రియ కాలి నాగార్జున గారు వస్తేనే మాట్లాడుతుంది, నవ్వుతుంది. ఆయన కూడా విష్ణుప్రియనే సపోర్ట్ చేస్తున్నా, అమ్మ నువ్వు గేమ్ ఆడడం లేదు కొంచెం ఆడు అని ఒక్క రోజు కూడా క్లాస్ పీకింది. మరి ఎందుకన్నా పాపం పీకడం? మరి అదే పాపం పృథ్వీ అంటున్నా మన గౌతమ్ ని అందరూ బ్యాక్ బెంచ్ చేస్తున్నాను అనిపిస్తుంది. ఇప్పుడు నామినేషన్ లో కూడా ఆల్రెడీ యష్మి నామినేషన్ చేసిపోయింది, ఎందుకంటే ఓజీకి లాంటి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సగం మంది నామినేషన్ చేస్తున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఈసారి మన గౌతమ్ టాప్ 2 లో వెళ్తాడని కంపల్సరీ అనుకుంటున్నాను. యష్మి పాపం వెళ్ళిపోవడం, గౌతమ్ కూడా పాపం ఎక్కడో బాధపడ్డాడు అనిపించింది. నిఖిల్ పాపం అంతా బ్లేమ్ చేసిన లాస్ట్ కి నిఖిల్ సారీ అని చెప్పి గట్టిగా హగ్ ఇచ్చుకున్నాడు యష్మిని. అదేందో వాళ్ళ మధ్య ఏం జరిగిందో మాకేం అర్థం కావట్లేదు. సో నిఖిల్ గేమ్ ఇప్పుడైనా మారుస్తాడంటావా? లాస్ట్ టైం ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఈమె వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎవరు ఫ్లడ్ చేయడం లేరు కాబట్టి. నిఖిల్ టాప్ 1 లో ఉంటాడు భయ్య 100% గా. నిఖిల్ ఈజ్ ద విన్నర్ అని చెప్పలేను. నిఖిల్, నబీల్, గౌతమ్ వీళ్ళు ముగ్గురులో టక్కఫార్ ఉండబోతుందని అనుకుంటున్నాను. ఈ వీక్ ఎలిమినేషన్ అయితే ఎవరైతే పృథ్వీ 100% పృథ్వీ కావాలని కోరుకుంటే, కావాలంటే నలుగురితో వేయిస్తాను నేను పృథ్వీ వెళ్ళిపోవాలి. ఎందుకన్నా అంతా పాపం జెన్యున్ గా ఆడేవాళ్ళు వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు. విష్ణుప్రియ ఉంటుంది, పృథ్వీ ఉంటున్నాడు. రేటింగ్ కోసం ఏమన్నా పృథ్వీని విష్ణుప్రియాని వీళ్ళు ఇంకా కలపడానికి పెడుతున్నారేమో అనిపిస్తుంది. కానీ పృథ్వీ వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్స్ అన్న.